11 రోజులుగా ఎస్ఎల్బీసీ టనెల్ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. 11 రోజులుగా 12 బృందాలు, సుమారుగా 700 మంది సిబ్బంది, 3 షిఫ్ట్ల వారీగా ఎంతో మంది అధికారులు, మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలకమైన మంత్రులు, ఏకంగా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లి వారందరికి సంబంధించి సహాయక చర్యలకు సంబంధించి ఆరా తీసిన ఇప్పటివరకు ఆ 8 మంది మృతదేహాలు లభించలేదు. వారు మొన్నటికి మొన్న జీపీఆర్ పరికరం ద్వారా కొన్ని అబ్నార్మల్గా మనం భూమి లోపల గమనించాము, వాటిని తొలగించబోతున్నాము, ఆ మృతదేహాలు ఉన్నట్టుగా ఉన్నాయని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తూ అక్కడ మట్టి తీసేసరికి అంతా కూడా మెటల్స్ బయటపడ్డాయట. మరొక 2 చోట్ల కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. 7 మీటర్ లోతు వరకు కూడా తవ్వినా కూడా అక్కడ నీటి ఊటలే బయటికి వస్తున్నాయి, నీరు మరింతగా పెరుగుతోంది, కానీ ఎటువంటి ఆచూకీని కనుగొనలేకపోతున్నారు. 12 బృందాలు, 700 మంది సిబ్బంది, 3 షిఫ్ట్లు అయినా కూడా ఆటంకాలు అవేమి కూడా వారిని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఆటంకాల మధ్య ఇన్ని ప్రమాద అంచుల్లోనే ఈ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. టనెల్లో రెస్క్యూకి అక్కడ ఉన్నటువంటి నీటి ఊటలు, బురద, మట్టి అవన్నీ కూడా ఆటంకం కలిగిస్తున్నాయి. టనెల్లో తవ్వుతున్న చోట ఉబికి వస్తున్నాయి నీరు. భారీ మోటార్లతో ఆ వాటర్ అంతని కూడా డీవాటరింగ్ చేస్తున్నారంటే అక్కడి నుంచి ఆ వాటర్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపుగా అల్ట్రా థర్మల్ కట్టర్ల సహాయంతో ఆ టీబీఎం మిషన్ ని కట్ చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. కట్ చేసిన భాగాలని లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తున్నారు. టనెల్ లోపల ఇంకా కూడా మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, రాట్ హోల్ మైనర్స్, ఆ తర్వాత సబ్మెరైన్ టీమ్, ఇలా చాలా మంది కూడా అక్కడ 12 బృందాలు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, నావీ, ఆర్మీ, ఇంకా చాలా సిబ్బంది, అట్ ది సేమ్ టైం కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా, ఎక్స్పర్ట్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. విదేశాల నుంచి కూడా ఎక్స్పర్ట్స్ వచ్చారు, కానీ వారికి అంతు చిక్కడం లేదు. ఇంకా వారి ఆచూకీ కనుక్కోవడం చాలా కష్టతరంగానే మారింది. కన్వేర్ బెల్ట్ కూడా రిపేర్ చేస్తున్నారు. కన్వేర్ బెల్ట్ కనుక ఒకసారి రిపేర్ అయిన తర్వాత ఈ మట్టిని తొలగించేటువంటి ప్రక్రియ కొంత వేగవంతం జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్ చూడండి. ఒకవైపు అక్కడ మట్టి తొలగింపు కోసం వారి చేతిలో ఒక పార గుణపం కనబడుతోంది. ఆ పార గుణపం సహాయంతో మట్టిని తొలగించే ప్రక్రియ ఒకవైపు జరుగుతూనే ఉంది. ఇంకోవైపుగా నీటి ఊటలు అక్కడ వస్తూనే ఉన్నాయి. నిమిషానికి 5,000 లీటర్ల నీరుని ఇంకా కూడా అక్కడ నీటి ఊరుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, మరోవైపుగా ఆ వాటర్ చూడండి ఎంతలా వస్తున్నాయి. నీళ్ళు అనేది ఆ వాటర్ ఒకవైపు వస్తూనే ఉన్నాయి. సో ఈ నీళ్ళు అనేది చాలా ఆటంకం కలిగిస్తూ ఉన్నాయి. సో ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఎంత సమయం పడుతుంది ఏంటి అనేది తెలియడం లేదు. ఎందుకంటే లోపల సహాయక చర్యలు కొనసాగుతున్న మాట మనం 11 రోజులుగా వింటూనే ఉన్నాం. కానీ ఆ సహాయక చర్యల మధ్యలో ఈ నీటి ఊటలు, మట్టి పిల్లలు, బండరాళ్ళు ఇవన్నీ కూడా ఆటంకం కలిగిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ఒక మృతదేహాన్ని కూడా వెనుకలేకపోయారు. మరిన్ని అప్డేట్స్ ఎస్ఎల్బీసీ టనెల్ దగ్గర నుంచి ప్రతినిధి సచిన్ అందుబాటులో ఉన్నారు. సచిన్, ఏం జరుగుతోంది ఈరోజు? అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? రెస్క్యూ టీం ఆటంకం కలుగుతున్నా కూడా ప్రమాదపు అంచులోనే వారంతా కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. సో ఈ రోజు ఎటువంటి ఆపరేషన్ జరిగాయి, ఏదైనా అప్డేట్ ఉందా? రైట్ మనోజ్, ఈరోజు అప్డేట్ విషయానికి వచ్చినప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు అన్నట్టుగా కన్వేర్ బెల్ట్ కి సంబంధించి అది ప్రోగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఈవినింగ్ 5, 6 లేకపోతే ఈ రోజు రాత్రి కల్లా దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే కనుక లోపల చూసుకుంటే డెబ్రిస్ పెరిగిపోతుంది, నిర్మాణ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. ఆ నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తే కానీ పని ముందుకు కదలని పరిస్థితి. అలా అని చెప్పి వాటర్ కి సంబంధించి వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి. ఒక గుంట తవ్వుతూ ఉంటే ఆ గుంటలోకి వాటర్ వచ్చేస్తుంది, ఇంకో గుంట తవ్వాల్సి వస్తుందంటే ఒక గుంటలోకి వాటర్ని ఇంకో గుంటలోకి పంపించేటప్పుడు ఇంకొక తవ్వకం జరపాల్సి వస్తుంది. ఇది ఇక్కడ కార్మికులు, రెస్క్యూ సిబ్బంది చెబుతున్న పరిస్థితి. రెస్క్యూ సిబ్బంది ఒకటే చెప్తున్నారు, రిస్క్ అయితే చిన్న ఫ్యాక్టర్ అయితే కనిపిస్తోంది, చిన్న భయం అయితే ఉంది. భయం విషయానికి వచ్చినప్పుడు మరి ముఖ్యంగా దీనికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు చూసుకుంటే రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి కాస్త జరుగుతూనే ఉంది, బట్ కాస్త డిలే అవుతుంది. కన్వేర్ బెల్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చూసుకుంటే కనుక మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ శాంతి పూజలు చేయడం జరిగింది. మనం ఒక్కసారి ఆ శాంతి పూజలకు సంబంధించిన విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది కన్వేర్ బెల్ట్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే టనెల్ ఎంట్రన్స్ భాగం. ఈ ఎంట్రన్స్ భాగంలో మీరు చూసుకుంటే కనుక ఇదిగోండి శాంతి పూజలు జరిగాయి. ఉదయం శాంతి పూజలు నిర్వహించిన పరిస్థితి. దీంతో పాటు ఈ శాంతి పూజలకు జేపీకి సంబంధించి కీలకమైన అధికారులు, అలాగే ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా కొంతమంది అధికారులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ వీళ్ళు ఈ శాంతి పూజలు నిర్వహించిన పరిస్థితి. దీంతో పాటు ఇక్కడ ఈ శాంతి పూజలు కేవలం ఎంట్రన్స్ లోనే కాదు, ఎంట్రన్స్ కి సంబంధించి అక్కడ కూడా
మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ కూడా పూజలు చేస్తున్నారు. అంతే వాళ్ళు ఇక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పారు, ఘటన జరిగింది కదా, ఆ ఘటనకు సంబంధించి శాంతి పూజలు చేస్తామంటూ కూడా ఇక్కడ కొంతమంది మనకి ఆఫ్ ది రికార్డ్గా చెబుతున్న పరిస్థితి మనోజ్. అయితే ఇక్కడ రాగానే ఏం జరిగిందని చెప్పాలని అడిగితే కనుక ఏదో సాధారణ పూజలేమో అనుకున్నాం. అయితే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కనుక ఈ ఘటన జరిగింది దీనికి సంబంధించి శాంతి పూజలు నిర్వహించడం జరిగింది అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. దీపారాధనకు సంబంధించిన విషయాలు మనం చూస్తాం. ఇక్కడ మీరు చూస్తే కనుక టనల్ ఎంట్రన్స్ లో కూడా కొన్ని పూలను అలాగే ఇక్కడ కొన్ని ఏర్పాటు చేసి ఇక్కడ కూడా పూజ చేసిన పరిస్థితి. ఇది టనల్ ఎంట్రన్స్ కి సంబంధించి. టనల్ ఎంట్రన్స్ లో కూడా మీరు చూస్తే కనుక టనల్ ఎంట్రన్స్ లో కూడా వాళ్ళు పూజలు నిర్వహించిన పరిస్థితి. టనల్ ఎంట్రన్స్ లో కూడా పూజలు నిర్వహించిన తర్వాత అంటే రెస్క్యూ ఆపరేషన్స్ ఎంత చేస్తున్నా సరే అవి స్పీడప్ అవుతున్నాయి. అంటే 12 బృందాలు కష్టపడుతున్నా ఎక్కడ కూడా ఒక కొలిక్కి రావటం లేదు. అందుకే బహుశా ఇంకా ఈ ప్రేయర్స్ అన్నీ కూడా, ఎందుకంటే అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఆ రెస్క్యూ ఆపరేషన్స్ త్వరగా పూర్తవ్వాలి, ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళంతా కూడా తిరిగి రావాలి అంటూ కూడా. అంటే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి రెస్క్యూ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ద సేమ్ టైం రెస్క్యూ ఆపరేషన్స్ త్వరగా పూర్తవ్వాలని. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే మాత్రం కొలికి రావట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక పూజలు చేసినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే మీరు చూస్తే కనుక మీరు అన్నట్టుగా 12 రోజులు అయింది. 12 రోజులు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొలికి రాలేదు. ఈ రోజు రేపట్లో మాత్రం ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కొలుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కొలిక్ ఇన్ ద సెన్స్ వన్స్ ఈ కన్వేర్ బెల్ట్ అనేది కనుక ప్రారంభమైతే అప్పుడు మీరు చూడొచ్చు. ప్రస్తుతం మనం టన్నెల్ లోపలికి వచ్చే ప్రయత్నం చేశాం. టన్నెల్ లోపల ఎటువంటి సినారియో ఉందనేది. ఇక్కడ ఏంటంటే కాస్త ఉక్కబోత కూడా పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి నేను సింగరేణి వాళ్ళతో మాట్లాడినప్పుడు డిఫికల్టీ అయితే ఉంది. అంటే మాకు ఆల్రెడీ సింగరేణి అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం ఇక్కడ మేము ఉపయోగించడం జరుగుతోంది. ఆ డిఫికల్టీని మేము ఓవర్కమ్ చేస్తున్నాం. సాధారణమైన వాళ్ళు ఎవరైనా వస్తే కనుక కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ మాకంటే కాస్త అనుభవం ఉంది కాబట్టి ఒకవేళ ఇబ్బందికరంగా అనిపించినప్పుడు ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఏంటి అనేది కూడా మా దగ్గర ఉన్నాయి. దాని తగ్గట్టు మేము మేనేజ్ చేసుకుంటున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. సో నేను దాదాపుగా ఒక కొన్ని అడుగులు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వచ్చినప్పుడు కూడా ఇక్కడ కాస్త ఇబ్బందికర వాతావరణం. అఫ్కోర్స్ ఇప్పుడు స్టార్టింగ్లో లేదు కానీ కాస్త లోపలికి వెళ్తే మాత్రం ఉంటుంది. సో అటువంటి సినారియో. అయితే ఈ ఆపరేషన్కి సంబంధించి ఇంకొక 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ నిన్న కలెక్టర్తో నేను మాట్లాడినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, మరి ముఖ్యంగా ఈరోజు టన్నెల్కి సంబంధించి కన్వేర్ బెల్ట్ అనేది ప్రారంభమవుతుంది. టన్నెల్కి సంబంధించి కన్వేర్ బెల్ట్ వన్స్ ప్రారంభమైన తర్వాత రెస్క్యూ డెబ్రిస్ ఏవైతే ఉన్నాయో డెబ్రిస్ అనేది క్లియర్ అయిపోతుంది. దాంతోపాటు టన్నెల్ బోరింగ్ మెషిన్కి సంబంధించి ప్రధానమైన ప్రధానంగా దాన్ని విడిభాగాలుగా మార్చి ఆ విడిభాగాలుగా మార్చిన తర్వాత దాన్ని పంపించడం ద్వారా టన్నెల్కి సంబంధించి ఆ స్పేస్ ఖాళీ అవుతుంది. ఆ స్పేస్ ఖాళీ అయిన పక్షంలో అప్పుడు ఎస్కవేటర్ అంటే మనం సాధారణంగా జేసీబీలు అంటూ ఉంటాం. చిన్న సైజు జేసీబీలకు సంబంధించి వాటిని డిపిఎం తర్వాత డిపిఎం లోపలికి పంపించడం జరుగుతుంది. తద్వారా ఈ ఆపరేషన్ మరింత స్పీడప్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు కలెక్టర్ చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేశానండి. ఎస్పీతో నేను మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, ఎందుకంటే చాలా భయాందోళన అయితే మాత్రం నెలకొంది అంటూ డిస్కషన్ జరుగుతుంది. ఆఫ్ ది రికార్డ్గా కొంతమంది రెస్క్యూ సిబ్బంది కూడా చెప్తారన్న చిన్న రిస్క్ అయితే మాకు అనిపిస్తుంది చెప్పి కూడా అంటూ కూడా. సో ఇటువంటి సినారియోలో వాళ్ళు ఏమంటున్నారంటే కనుక ఇటువంటి సినారియో వాళ్ళు ఏమంటున్నారంటే కనుక ఉన్నత స్థాయి అధికారులు ఎక్కడా భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళైతే ఒకటే చెప్పడం జరుగుతోంది, ఎక్కడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కనుక రెస్క్యూ ఆపరేషన్స్లో ఒక్కసారి సో ఎందుకంటే కనుక రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఇబ్బందికర వాతావరణం ఇవి ఉండదు. ఎందుకంటే కనుక నిష్ణాతులతో మేము మాట్లాడాం. 12 మంది బృందాలకు సంబంధించి కీలకమైన వ్యక్తులు, అధికారులు వాటి సూచనలు, సలహాల తర్వాత మాత్రమే మేము అక్కడికి చేరుకోవడం జరిగిందంటూ కూడా. జీపీఆర్ పరికరం ద్వారా 4 స్పాట్లను గుర్తించాము. అందులో 2 స్పాట్లు కనుక తవ్వి చూస్తే అక్కడ మెటల్ దొరికిందని చెప్తున్నారు. మరొక 2 స్పాట్లు తవ్వకాలు ఎంతవరకు వచ్చాయి, అక్కడ ఏదైనా దొరికే అవకాశం ఉందా? ముఖ్యంగా ఒక వార్త ప్రచారంలో ఉంది, దుర్వాసన వస్తోందనే వార్త ప్రచారంలో ఉంది. దానికి సంబంధించి వాస్తవం ఎంత? నీటిని మరింత బయటకు పంపించేందుకు మోటార్స్ ని కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే చిన్న సైజ్ మోటార్ల సాయంతో నీటి లెవెల్స్ కనుక పెరిగితే, ప్రస్తుతం నీటి లెవెల్స్ తగ్గుతున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి మనం చూస్తూ పెరిగితే ఇప్పటికే జీపీఆర్ పరికరం ద్వారా 4 స్పాట్లను గుర్తించామని చెప్పారు. ఆ 4 స్పాట్లో కేవలం 2 స్పాట్లో వెలికి తీసి అక్కడ
తవ్వి చూస్తే మెటల్ దొరికిందన్నారు. మరొక 2 స్పాట్ల తవ్వకాలు ఎంతవరకు వచ్చాయి, అక్కడ ఏదైనా మృతదేహాలు దొరికే అవకాశం ఉందా? మరోవైపు బయట ఒక వార్త ప్రచారంలో పెద్దగా జరుగుతుంది ఏంటంటే లోపలికి వెళ్ళేటువంటి రెస్క్యూ సిబ్బందికి దుర్వాసన వస్తోంది అని చెప్పి ప్రచారం జరుగుతోంది. నిజమేనా? రైట్, అది ఎక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఆ ప్రచారం అయితే మాత్రం ఉంది. అధికారులు కూడా ఎక్కడ రియాక్ట్ కావటం లేదు. ఒకసారి అధికారులు కనుక కలిస్తే కనుక వాళ్ళతో నేను అడిగే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా ప్రచారాలకు సంబంధించి ఆర్టీవీ చెక్మేట్ పెట్టింది. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యే వంశీకృష్ణ అడిగినప్పుడు కొన్ని ప్రచారాలకు సంబంధించి చెక్మేట్ పెట్టింది. నిన్న కూడా ఇదే అంశానికి సంబంధించి నేను కలెక్టర్ని అడిగిన పరిస్థితి. ఎందుకంటే కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి, వాటిలో వాస్తవం ఏంటి అడిగినప్పుడు ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఈ ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే బహుశా ఇన్ని రోజులు అయి ఉంటుంది కాబట్టి కేవలం అక్కడ మృతదేహాలకు సంబంధించిన స్మెల్ ఏమైనా రావడం జరుగుతోందా అంటే లేకపోతే ఇంకా ఏమైనా అవశేషాలకు సంబంధించి కూడా అటువంటి సినారియో ఉందా, ఒకసారి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. బట్ అధికారులు మాత్రం ఎక్కడ ఏ కన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు. నిన్న రాత్రి నుంచి ప్రచారం జరుగుతుంది మనోజ్. అయితే ఒకటే చెప్పడం జరుగుతుంది, జీపీఆర్ ద్వారా మార్కింగ్ స్పాట్స్ ఏదైనా దొరికాయా? మరొక 2 మార్కింగ్ స్పాట్స్ ఉన్నాయి. ఆ మార్కింగ్ స్పాట్స్ లో తవ్వుతున్నామని చెప్తున్నారు. సుమారుగా 7 అడుగుల వరకు కూడా తవ్వారు. దాంట్లో ఎటువంటి పరికరం దొరకలేదు, ఎటువంటి ఆనవాళ్ళు లేవు అని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. దానిపైన అప్డేట్స్ ఏంటి? సో వాళ్ళు అదే చెప్పడం జరుగుతుంది. జీపీఆర్కి సంబంధించి కలెక్టర్ నేను అడిగాను. అడిగితే ఆయన ఏం చెప్పారంటే కనుక 4 లొకేషన్స్ మేము అంటే 4 లొకేషన్స్కి సంబంధించి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది జీపీఆర్ సిస్టమ్ ద్వారా. 2 లొకేషన్స్లో వాటిని మేము ట్రేస్ అవుట్ చేసాం. 2 లొకేషన్స్లో మేము ట్రేస్ అవుట్ చేసినప్పుడు మెటల్స్ డిటెక్ట్ అవ్వడం జరిగింది. మరి 2 లొకేషన్కి సంబంధించి అవి ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి. అవి ఒక 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ క్లారిటీ రాకపోతే కనుక ఆల్టర్నేటివ్గా నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలనేది వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇప్పుడు ఇంకొక షిఫ్ట్లో కార్మికులు, రెస్క్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా దిగడం జరుగుతుంది. వాళ్ళకి చేరుకుంటున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్కి చేరుకుంటున్నారు వాళ్ళంతా కూడా. సో మీరు అన్నట్టుగా జీబీఆర్కి సంబంధించి మిగతా 2 లొకేషన్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మనం ఆ 2 లొకేషన్కి సంబంధించి ఇప్పుడు డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కనుక అక్కడ డిటెక్ట్ అయితే ఓకే, లేని పక్షంలో సచిన్ అక్కడ వచ్చేటువంటి రెస్క్యూ సిబ్బందితో మాట్లాడించే ప్రయత్నం చేయండి ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే వాళ్ళ షిఫ్ట్ లో ఇప్పటివరకు టైర్డ్ అయిపోయి వచ్చారు. ఎవరైనా మాట్లాడితే వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. లోపల ఎలాంటి సినారియో ఉందండి? లోపల ఊపిరాడుతుందా మీకు? లోపల బురద లాంటిది ఏమైనా వస్తుందా తవ్వేటప్పుడు? వస్తుంది, కంప్లీట్ బురదనే కదా. కంప్లీట్ బురద ఉంది. ఏమైనా బయటపడ్డాయి మీకు? ఏమైనా లేదు, కొంచెం ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళు మాట్లాడే సందర్భం వెనకాల నుంచి వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నారు. వాళ్ళని మాట్లాడేవద్దంటూ కూడా వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సో వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతుంది, ఎక్కడ ఎటువంటి సినారియో లేదు, అక్కడ మాత్రం బురద మాత్రం డిటెక్ట్ అవుతుందంటే వాళ్ళు చెప్తున్నారు. షిఫ్ట్ లో ఎంతమంది సిబ్బంది వెళ్తున్నారు? ఇప్పుడు లోకల్ ట్రైన్ ద్వారా ఎంతమంది బయటకు వచ్చారు? ఒక షిఫ్ట్ లో ఎంతమంది పని చేస్తున్నారు? 120 మంది, 120 నుంచి 140 మంది, ఇన్ఫాక్ట్ 120 నుంచి 150 మంది ఒక షిఫ్ట్లో వర్క్ చేయడం జరుగుతోంది మనోజ్. మరి ముఖ్యంగా 200 మంది కూడా ఒక ట్రిప్లో సాధారణంగా ఉన్న సందర్భాల్లో అంటే దాదాపుగా 120 నుంచి 200 మంది అంటే ఆన్ యావరేజ్గా 150 మంది ఇటు రంగంలోకి దిగడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా చూసినప్పుడు 600 మంది వర్క్ ఫోర్స్గా అనుకుంటే దీంట్లో 200 మంది కేవలం సింగరేణి నుంచే ఉన్నారు. సింగరేణికి సంబంధించి మీరు చూడొచ్చు, ఒక్కసారి ఆ బ్యాటరీ లైట్స్తోని వాళ్ళు ఆ టార్చ్ లైట్స్తోని వాళ్ళు ఇక్కడ సర్చ్ ఆపరేషన్కి సంబంధించి వాళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఆ బ్యాటరీ లైట్స్ ఎందుకంటే అక్కడ అటువంటి సినారియో ఉంది. దాదాపుగా మనం మధ్యాహ్నం 2 గంటల సందర్భంలో మాట్లాడుకున్నప్పుడు కూడా వాళ్ళ టార్చ్ లైట్ ని యూజ్ చేసుకుని లోపలికి తీసుకువెళ్తున్నారంటే అక్కడ సినారీ అర్థం చేసుకోవచ్చు. చిమ్మ చీకటి అక్కడ ఊపిరి ఆడుతున్న సందర్భానికి సంబంధించి కూడా మాట్లాడుకునే సందర్భం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం బట్టి ఎవరు ఇక్కడ మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. సో ఒకసారి చూడొచ్చు, ఒక్కసారి వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आप यहाँ से स्टार्ट होने के बाद अंदर जाने के लिए कितना टाइम लगेगा? 1 घंटा लगेगा। 1 घंटा। कौन सा पोजीशन, कितना किलोमीटर तक जा सकते हैं अपने? वो 13.5 किलोमीटर है। हाँ। बस 1 घंटे में चले जाएंगे अपनी आने में? 2 घंटा लगता है। 2 घंटा लगता है? 2 घंटा लगता है। अच्छा, तो वहाँ तो सांस की थोड़ा इश्यू हो रहा बोल के सुनने में आया था, वहाँ ऐसे उतना इश्यू है? सांस में थोड़ा दिक्कत हो रहा है क्या अंदर? नहीं सब ठीक है. అసలు లోపలికి ఊపిరి ఆడట్లేదు, లోపలికి వెళ్ళినప్పుడు అంటున్నారు. అక్కడ ఊపిరి ఆడుతున్న బాగానే ఉంది, వెంటిలేషన్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, వెంటిలేషన్ అంతా బాగానే ఉంది. రైట్, అది సో దాంతోపాటు ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో ఎక్కే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఒక్కసారి మీరు చూడొచ్చు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. कोई तेलुगु में बात कर सकते हैं?
తెలుగు ఎలా ఉందండి లోపల సిచ్యువేషన్? సిచ్యువేషన్ బాగానే ఉంది. ప్రస్తుతానికి అయితే మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. డిగ్గింగ్ నడుస్తుంది. ఇంకా దాదాపు ఎంత డిగ్ చేశారు ఇప్పటికి? ఇప్పుడు మూడు చోట్ల అయితే పాయింట్స్ ఎక్కడైతే చేశారో అక్కడ డిగ్గింగ్ చేయడం స్టార్ట్ అయింది. కాకపోతే అక్కడ ఏం ఫౌండ్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ వేరే పాయింట్స్ ఏవైతే ఇచ్చారో ఆ పాయింట్స్ మళ్ళీ కొత్తగా డిగ్గింగ్ స్టార్ట్ చేశారు. ఎన్ని మీటర్లు డిగ్ చేస్తుంటారు సుమారు ఇప్పుడు? 6 feet అబౌవ్ డిగ్ చేశాం. 6 meters. అక్కడ ఏదో వాసన వస్తుంది అది ఇది అంటున్నారు. ఏంటి వాసన ఉందండి? దాని గురించి అయితే మనకు తెలియదు. ఈ రోజు వెళ్తున్నాం కదా, ఈ రోజు తెలిసి. సో టీబీఎం దగ్గరికి చేరుకున్నారా? అది ఎంతవరకు వచ్చిందండి? టీబీఎం వరకు వెళ్ళాము. ఇంకా మట్టి అంతా అలాగే ఉండిపోయింది. అక్కడి వరకు మన లోకో వెళ్ళలేకపోతుంది. అందువల్ల ఏంటంటే కొద్దిగా మ్యాన్ఫుల్గానే చేయాల్సి వస్తుంది. ఈ కన్వేయర్ బెల్ట్ స్టార్ట్ అయితే మీకు ఎంత రిస్క్ తగ్గచ్చండి? అక్కడ ఉన్న మట్టి మాన్యువల్గా కాకుండా ఇప్పుడు మిషన్ ద్వారా ఇది కన్వేయర్ బెల్ట్ ద్వారా అయితే తొందరగా అవుతుంది వర్క్. ఇప్పుడు ఎన్ని టన్స్ ఆఫ్ వ్యర్థాలు బయటకు వస్తున్నాయి? ఒకవేళ ఈ కన్వేయర్ బెల్ట్ స్టార్ట్ అయితే ఎంత తగ్గచ్చు మీకు? అది ఇంకా ప్రాజెక్ట్ వాళ్ళే చెప్పగలుగుతారు ఎంత టైం. ఓకే. సో లోపల ఎటువంటి కండిషన్ ఉంది? ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఊపిరి ఆడట్లేదు, లేకపోతే భయపడిపోతున్నారు ఇలా అంటున్నారు. అలాంటిది ఏం లేదు, అన్ని జాగ్రత్తలు బాగానే ఉంది. ఎక్కడి వరకు అయితే డెడ్ ఎండ్ వరకు వెళ్తే అక్కడ కొంచెం వెంటిలేషన్ తక్కువగా ఉంది లైట్గా. బట్ ఇప్పుడు ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడైతే బాగానే ఉంది, వెంటిలేషన్ ఇష్యూ ఏం లేదు. అలాగే టీబీఎం ఏదో కూలిపోతుంది, పడిపోతుంది, లేకపోతే రాలిపోతుంది అంటున్నారు. నిజంగా అంతటి భయానక వాతావరణం ఉందా లేకపోతే నార్మల్గానే ఉంది? నార్మల్గానే ఉంది. మేము రెగ్యులర్ అలాంటి ఇష్యూస్ ఏం లేదు. వర్కింగ్ చేయగలిగే ఆ వాతావరణం బాగానే ఉంది వెదర్. సో ఇదంతా ప్రచారం అయింది అంతే. లోపల వాటర్ బాగా వచ్చేస్తుంది అంటున్నారు. ఆపరేషన్స్కి ఇబ్బంది అవుతుంది అంటారు. ఇంకా కంట్రోల్ అయింది అలాగే ఉంది? ఇంకా వాటర్ వస్తే ఓపెన్ వాటర్ వస్తున్నాయి, ప్లస్ గ్రౌండ్ వాటర్ కూడా డిగ్గింగ్ చేసే కొద్దీ వాటర్ ఊరుతుంది. అదేంటంటే పంప్ సెట్లు పెట్టి ఎగ్జిట్ చేస్తున్నారు వాటర్. ఫస్ట్ వీక్ ఈ రోజు తగ్గిందంటే వాటర్ అలాగే కంటిన్యూ అవుతుంది. వాటర్ అయితే అలాగే వస్తుంది. సో ఒకసారి మీరు చూడొచ్చు ఆ హెల్మెట్కి సంబంధించి ఎగ్బరీస్కి ఒకసారి ఆన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇదిగో మీరు చూస్తే కనుక సో ఇలా వాళ్ళు ఇక్కడ వీటి సాయంతో అక్కడ ఆపరేషన్స్ అనేది కంటిన్యూ అవడం జరుగుతుంది. సో ఎందుకంటే బ్లింకింగ్ ఇలా లైట్ బ్లింకింగ్ అనేది ఇండికేషన్ ఇవ్వడానికి. ఓకే లైట్ బ్లింక్ అనేది ఇండికేషన్. ఎవరికి ఇండికేషన్ అది? ఎవరైతే మాతో పాటు ఉన్న ఎనదర్ రెస్క్యూవర్ ఎక్కడైనా దూరంలో ఉన్నాడు, ఏదైనా ఇండికేషన్ ఇవ్వాలి, అతను పిలవాలి, ఏదైనా చేయాలంటే ఇండికేషన్ ఇస్తాం. అది బ్లింక్. ఓకే. సో ఒకసారి చూడొచ్చు మీరు అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఎలా జరుగుతుంది అనేది పూర్తిగా అయితే మాత్రం వాళ్ళు అక్కడే చెప్పడం జరుగుతుంది. సిచ్యువేషన్ అయితే మాత్రం నార్మల్గానే ఉందంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. వాళ్ళు వెళుతున్నారు, ఒక్కొక్కరు కూడా లోపలికి వెళ్ళి వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి చేయడం జరుగుతోంది. పూర్తిగా మాత్రం ఇటు రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మనం చూడొచ్చు ఒకటే చెప్పడం జరుగుతుంది. రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి జరుగుతున్న పరిస్థితి అని కూడా ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇటు కొంతమంది ఇలా వెళ్ళడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు. మీరు లోపలికి వెళ్తున్నారు కదండి, సింగరేణి అండి మీరంతా సింగరేణి వాళ్ళు. ఎలా అనిపిస్తుందండి లోపల? లోపలికి వచ్చి ఎలా ఉందండి లోపల పరిస్థితి కొంచెం అదుపులోకి వచ్చినట్టే ఉంది. సో ఎంత మట్టి తవ్వగలుగుతున్నారు రోజుకి? చాలా ఇబ్బందికరంగా ఉంది. మట్టి తీయడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. బాగా వాటర్ ఎక్కువ రావడం వల్ల పని చేయలేక వాటర్ బాగా ఇబ్బంది పడుతుంది. ఈ కన్వేయర్ బెల్ట్ ఒకటి ఓకే అయితే మనకి పని ఈజీగా ఉంటుంది. అది ఈరోజు స్టార్ట్ అయిపోతుంది అంటున్నారు. ఓకే. సో దాంతోపాటు అక్కడ ఇటు మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మీరు వీళ్ళు కిందకి దిగాల్సిన సిచ్యువేషన్. ఒకసారి నేను కూడా కిందకి వచ్చే ప్రయత్నం చేస్తా. సో మనోజ్ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కొంతమంది అధికారులకు సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి సినారియో ఉందో కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. చాలా ఉక్కబోత అయితే మాత్రం ఉంది మనోజ్ ఇక్కడ బయటన. ఎందుకంటే సిచ్యువేషన్ చూసుకుంటే హ్యూమిడిటీ కండిషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంత హ్యూమిడ్ కండిషన్స్లో కూడా వాళ్ళు లోపలికి వెళ్ళి పనిచేయడం చాలా గొప్ప పని అంటూ కూడా ఆఫ్ ద రికార్డ్లో వాళ్ళని టీం లీడ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళకి సంబంధించి టీం లీడ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ముందు చెప్పకపోవచ్చు. వాడు ఆఫ్ ద రికార్డ్లో ఆఫ్ ద కెమెరా వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం అయితే ఉంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు బయలుదేరే టైం వచ్చిందంటూ కూడా డైరెక్షన్స్ వచ్చిన పరిస్థితి. సో రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఇంకొక 2-3 డేస్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది మనోజ్. రైట్ సచిన్. సో మొత్తం మీద ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించి 11వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. షిఫ్ట్ల వారీగా బహుశా ఒక్కో షిఫ్ట్లో సుమారుగా 150 నుంచి 200 మంది వరకు అక్కడ సిబ్బంది పనిచేస్తున్నారు. సో మట్టిని తొలగించేటువంటి సమయంలో మట్టిలో నుంచి కూడా ఆ నీరు ఊరుతోంది. మరోవైపు సైడ్ నుంచి కూడా ఆ టన్నెల్స్లో ఆల్రెడీ ప్రమాదం జరిగిన సంఘటనలో ఆ నీటి ఊట ఇంకా కంటిన్యూ అవుతోంది. సుమారుగా నిమిషానికి 5,000 నుంచి 6,000 లీటర్ల
నీరు ఊరుతున్న నేపథ్యంలో ఆ నీరు కూడా కొంత ఆటంకం కలిగిస్తోంది. ఈ ఆటంకాల మధ్య ఈ యొక్క టఫ్ సిచ్యువేషన్లోనే ప్రమాదపు టంచుల్లోనే ఈ సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నారు. ఈ రోజు కూడా ఇప్పటికే మనం చూసాం, ఆ వ్యక్తి మాట్లాడిన మాటల్లో 3 చోట్ల తవ్వి చూసాము. సుమారుగా 6 మీటర్ల వరకు కూడా తవ్వి చూస్తే అక్కడ ఎటువంటి పరికరాలు లభించి ఎటువంటి ఆనవాళ్ళు లభించలేదు. అక్కడ మనిషి మృతదేహాలు ఏవి కనిపించలేదు. మరికొన్ని చోట్ల కూడా మార్కింగ్ చేసి అక్కడ కూడా ఈరోజు తవ్వుతాము. ఆ తర్వాత ఏం దొరుకుతుందో చూడాల్సిన అవసరం ఎందుకు ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.